ఇంకా మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి హెచ్‌పివి వైరస్. ఇది ట్రాన్స్‌మిటెడ్ క్యాన్సర్‌గా ఎంతవరకు పరిగణించొచ్చు మ్యామ్? సో, హెచ్‌పివి అనేది సర్వైకల్ క్యాన్సరే కాదు. హ్మ్. ఓరల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం. ఇది కాజ్ చేయొచ్చు. అలాగే కాకుండా మోషన్ ద్వారా క్యాన్సర్ అంటాం. ఏనల్ కెనాల్ క్యాన్సర్. ఇది కూడా కాజ్ చేయొచ్చు. సో, హెచ్‌పివి వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మనం ఈ క్యాన్సర్స్ అన్నీ ప్రివెంట్ చేయొచ్చు. వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్ అంటాం. అంటే గైనకలాజికల్ మాలిగ్నెన్సీస్ ఇవన్నీ. హ్మ్. అండ్ ఇప్పుడు హెచ్‌పివి వ్యాక్సినేషన్ కూడా మనకి గార్డాసిల్ అని ఇంటర్నేషనల్ వేరియంట్ ఉంది. కంపెనీ ఉంది. అది కాకుండా ఇండియన్ వాళ్ళది సర్వవాక్ కూడా ఉంది. సో, వీటన్నిటిలో మనకి షెడ్యూల్స్ ఉంటాయి. హ్మ్. వచ్చిన టీనేజ్ కిడ్ ఏజ్‌ని బట్టి మనకి 2 డోస్ షెడ్యూల్ అవసరమా? 3 డోస్ షెడ్యూల్ అవసరమా? అంటే 0-6 అవసరమా? అండ్ 0 ఆర్ 6 సరిపోతుందా అన్నది చూసుకొని మన ఆంకాలజిస్ట్ మనకి అడ్వైస్ చేస్తారు. సో, ఇవి తీసుకోవడం వల్ల అండ్ ఇట్ క్యాన్ బి గివెన్ బోత్ ఇన్ బాయ్స్ యాస్ వెల్ యాస్ గర్ల్స్. ఓకే. అంతే కదా! హెడ్ అండ్ ఇంతకుముందు నెక్ క్యాన్సర్. గర్ల్స్‌లోనే అనేవాళ్ళు. ఇప్పుడు బాయ్స్ యాస్ వెల్ యాస్ గర్ల్స్ అండ్ ఒకప్పుడు గైడ్‌లైన్స్ ప్రకారం 9-26 ఇయర్స్ వరకే అనేవాళ్ళు. ఇప్పుడు అది 9-45 ఇయర్స్ వరకు మోడిఫై చేశారు అది కూడా. సో, ఈ ఏజ్ వరకు తీసుకుంటే వీటన్నిటిని బాగా రిస్క్ తగ్గించేసుకోవచ్చు మనం.